ట్రంప్ జూనియర్ ఇతను మొన్న భారత్ వచ్చాడు. వచ్చినవాడు ఉదయపూర్లో తాజ్ హోటల్లో ఒక వివాహం. ఈ వివాహానికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు ఎక్కడా కూడా మీరు చూడలేరు. కానీ వివాహము అనే ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ట్రంప్ జూనియర్ చేసిన పనులు మాత్రం చాలా ఉన్నాయి. అంటే ఈ పెళ్ళికి వచ్చిన దిగ్గజ వ్యాపారులు, అలాగే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, వీళ్ళు హాలీవుడ్ స్టార్స్ అవ్వచ్చు, సింగర్సు, డాన్సర్సు, అలాగే మీకు వ్యాపార దిగ్గజాలు. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎవరు వెళ్ళారో ఎవరికి తెలియదు. ఫైనల్గా ఇతనేంటి, తాజ్మహల్కి వెళ్ళిన కొన్ని ఫొటోస్ వచ్చాయి. తరువాత చూడండి, ఇతను జామ్నగర్ వెళ్ళాడు. గుజరాత్లో ఉండే జామ్నగర్ అంటే ఎవరు? రిలయన్స్ ఇండస్ట్రీస్. అలాగే వంతారా అనబడే మీకు అంబానీ కుటుంబానికి సంబంధించిన ఒక ప్రైవేటు జూ, దీనికి కూడా వెళ్ళాడు. మీకు ముఖేష్ అంబానీ గారు హుటాహుటీగా ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు మీటింగ్స్, కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్. సో ఈ సందర్భంలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయము, రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా వద్ద ఆయిల్స్ కొనడం అనే దాన్ని ఆపేశారు. ఆపిన తరువాత మీకు ఇలాంటి వ్యవహారాలు. సో ఇప్పుడు ఏమిటి వార్తలు అంటే, రిలయన్స్ ప్రపంచ స్థాయిలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీని పెట్టబోతుంది. అంటే అసెట్ మేనేజ్మెంట్ అని అంటారు. సో ఇందులో మీకు కీలక భాగస్వామ్యం ఎవరిది? ట్రంప్ ఫ్యామిలీదే. వీళ్ళు కలిసిపోయారు. ఎన్నెన్ని గొడవలు. రిలయన్స్ మీద మేము శాంక్షన్స్ విధిస్తాము. ఎందుకు? వాళ్ళు రష్యన్ ఆయిల్స్ కొంటున్నారు, ఇది వాళ్ళు కొనకూడదు. అదానీ కంపెనీ పైన కూడా మేము ఇలాగ శాంక్షన్స్, ఇన్ని మాట్లాడారు కదా. ఏంటండి ఇప్పుడు సడన్గా రిలయన్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి రావడము, అది ట్రంప్ ఫ్యామిలీతో కలిసి వీళ్ళు ఇలా ఎలా చేస్తారు? దేశానికి ద్రోహం చేస్తున్నారా అనిపిస్తుంది కదా. ఆలోచించామనుకోండి, ఇక్కడ జియో పాలిటిక్స్లో అలాంటిది ఏమీ ఉండదండి. అంటే ఇక్కడ పర్మనెంట్ ఫ్రెండ్, పర్మనెంట్ ఎనిమీ అంటూ ఎవరు ఉండరు. మీకు లాభాలు వస్తే వాళ్ళు మంచి మిత్రులు, మీకు నష్టాన్ని చేకూరుస్తే వాళ్ళు శత్రువులు, ఇంతే. సో ఇప్పుడు మీరు ఈ క్యాల్కులేషన్స్ చూడాలి. ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే, మీరు ఏమైనా కార్పొరేట్ కంపెనీస్లో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఈ క్యాల్కులేషన్స్ని మీరు గమనించాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ట్రంప్ గారికి మోదీ గారికి ఉండే ఫ్రెండ్షిప్, ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, గ్రేట్ ఫ్రెండ్ చెప్తాడు కదా ఆయన. సో విన్నాం. అలాగే ట్రంప్ గారు సిఐఏ కలిసి మోదీ గారి మీద చేస్తున్న కుట్ర, ఇదేంటండి అనకండి, ఇలాగే ఉంటుంది సిస్టమ్, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మోదీ గారు అమెరికా వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ని కలిసి వైట్ హౌస్లో వీళ్ళు మీటింగ్ పెట్టుకొని అన్నీ మాట్లాడుతున్నప్పుడు, ఏమయ్యా నా మీద ఏదో నువ్వు కుట్ర పన్నుతున్నావంట కదా అని మోదీ గారు ట్రంప్ గారిని అడిగారు అనుకోండి, ఇది కాదండి వేదిక, ఇక్కడ మనం క్లోజ్ ఫ్రెండ్స్, సో మనము ఏం మాట్లాడాలో అది మాట్లాడుకోవాలి, అదంతా కూడా మీకు సిఐఏ వాళ్ళు చేస్తున్న పనులు, దానికి నాకు సంబంధం లేదు, ఒకవేళ సంబంధము ఉందంటే అది ఆ ఛాంబర్లో, ఇక్కడ కాదు అని చెప్తాడు. ఇదంతా వినడానికి విచిత్రంగా ఉంటుంది, కానీ ఇది వాస్తవం అండి. ఇప్పుడు ట్రంప్ జూనియర్ భారత్కు వచ్చాడని చెప్తున్నాను కదా, ఉదయపూర్ అంటున్నాను కదా. ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళాడో చెప్పమంటారా? పాకిస్తాన్కి వెళ్ళాడు. పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ క్రిప్టో కరెన్సీ గురించి ఆ వ్యాపారం అది మాట్లాడుకుంటాడు. మళ్ళీ అమెరికా వెళ్తాడు, మళ్ళీ భారత్ వస్తాడు. ఇక్కడ మీకు ముఖేష్ అంబానీని కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్తో కలిసి మేము ఒక సరికొత్త అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పెడుతున్నాము. ఇది మీరు విన్నారనుకోండి, మీకు అర్థమే కాదు. ఎలా రా చేస్తావు? పాకిస్తాన్ దగ్గరికి వెళ్తున్నావు, ఇక్కడ భారత్ దగ్గరికి వస్తున్నావు, షాబాజ్ షరీఫ్ని కలుస్తున్నావు, మోదీ గారిని కలుస్తున్నావు. ఏమిటి అంటే ఇది డబ్బు వ్యాపారం, అంతేనండి. ఇక్కడ నో రిలేషన్షిప్స్. సో మీకు లాభమా నష్టమా, ఎథికల్ వాల్యూస్ అనేవి ఇక్కడ ఎవరికి అక్కరలేదు. జియో పాలిటిక్స్లో అది ఉండదు. ఒకవేళ మీరు వెతికేరా, రాజకీయాల్లో మంచితనము, ఎథిక్స్, మొరాలిటీని వెతికేరా, మనల్ని ప్రజలు పిచ్చివాళ్ళలా చూస్తారు. సో అలాంటివి ఉండవండి. ఇక థర్డ్ లెవెల్లో మీరు చూసారనుకోండి, ట్రంప్కి భారత్తో ఉండే వ్యాపారము అంటే ముఖేష్ అంబానీ అనండి, అలాగే గౌతమ్ అదానీ, వీళ్ళకి వ్యాపారం కావాలండి. ఇప్పుడు భారత పాకిస్తాన్ అని అడిగారు అనుకోండి, ట్రంప్ ఫైనల్గా ఏమంటాడో చెప్పమంటారా? నాకు భారతే కావాలి. ఎందుకు? మనతోనే వ్యాపారం,
మరి అక్కడ పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు కదా. షాబాజ్ షరీఫ్ను నువ్వు చాలా గొప్ప ప్రధాని అంటున్నాడు, అసీం మునీర్ని గ్రేట్ ఫీల్డ్ మార్షల్ అంటున్నాడు. ఇదంతా ఏమిటి అన్నారు అనుకోండి, అది డీప్ స్టేట్కి సంబంధించిన వ్యవహారం. అంటే భారత్ అన్నప్పుడు వ్యాపారము, డీప్ స్టేట్ అన్నప్పుడు పాకిస్తాన్కే సపోర్ట్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళ ఎజెండాలో ఫస్ట్ కన్వర్షన్స్. మీకు యావత్ కంపెనీలు డీప్ స్టేట్కి ఇంత మొత్తం ఇస్తారండి. ఇచ్చి నువ్వు ఈ ప్రపంచంలో ఎంతమందిని కుదిరితే అంతమందిని మీరు కన్వర్ట్ చెయ్యండి, అప్పుడు మా వ్యాపారాలు పెరుగుతాయని అంటారు. సో ఇక్కడ భారత్లో మోదీ ఉండగా కన్వర్షన్స్ జరగడం లేదు, ఆపేస్తున్నారు కదా. సో ఇది ఒక గొడవ. ఇక రెండవ లెవెల్లో ఆయుధాలు. మీకు ప్రపంచ స్థాయిలో యుద్ధాలు జరగాలి, అప్పుడే మీకు మిలిటరీ కాంప్లెక్స్కి లాభాలు వస్తాయి. సో ఇది కూడా డీప్ స్టేట్లో ఎజెండా. సో మనము పాకిస్తాన్పై చేసిన యుద్ధము, అందులో పాకిస్తాన్కి వచ్చిన నష్టము, ఇదంతా కూడా డీప్ స్టేట్కి డైరెక్ట్గా దెబ్బ. ఇక మూడవ లెవెల్లో చూశారు అనుకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం. సో అది పాకిస్తాన్లోనూ చేస్తారు, భారత్లోనూ చేస్తారు. ఇప్పుడు ఇది ఏ లెవెల్లో ఉంటుందంటే, మీకు వ్లాదిమిర్ పుతిన్ యొక్క మైండ్ని అర్థం చేసుకోవాలి. అమెరికా వాళ్ళు రష్యాపై యుద్ధము ప్రకటించారండి, నాటో వాళ్ళు కలిశారు, యూరోప్ యూనియన్ వీళ్ళందరూ కలిసి రష్యాపై యుద్ధము చేశారు. సో రష్యా వాళ్ళు విరుచుకుపడ్డారు, వాళ్ళ మీద శాంక్షన్స్ 20,000కు పైగా శాంక్షన్స్ విధించారు. సో జెలెన్స్కీ నేనే గెలుస్తాను అనుకున్నాడు. ఇంతలో ట్రంప్ గారు వచ్చారు. రావడము ఎన్నో నాటకాలు. ఫైనల్గా పుతిన్ గారు లిటరల్గా డొనాల్డ్ ట్రంప్ని కొనేశారండి. నా అసెట్స్ ఫ్రీజ్ అయ్యాయి కదా, అందులో ఒక వాటా నువ్వు తీసేసుకో, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపు, యుక్రెయిన్లో వెయ్యబోతున్న హైవేస్, కట్టబోతున్న 5 స్టార్ హోటల్స్, పవర్ గ్రిడ్స్ మొత్తము నువ్వే తీసుకో, నీ కంపెనీలకు అప్పచెప్పు. సో నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి, మనము కలిసిపోదాము చాలు. నేను ఏం సంపాదించాలి, నా దేశానికి ఏం కావాలో నేను అచీవ్ చేసేసాను, ఇక మీదట యుద్ధాలు వద్దు. ఇది మీకు పుతిన్ చెప్పిన విషయం. సో ఇవాళ వార్తలు ఏమిటండి, జెలెన్స్కీ ఒప్పేసుకున్నాడు, యుద్ధము అనేది ఆగిపోతుంది, ఫైనల్గా రష్యానే గెలిచింది. మరి జెలెన్స్కీ యొక్క టేక్అవే ఏమిటి? నన్ను మీరు తీసుకువెళ్ళి జైల్లో పెట్టకూడదు, నాకు మీరు మరణశిక్ష అనేది విధించకూడదు, నేను నా దగ్గర ఉన్న డబ్బుతో, జో బైడెన్ ఇచ్చిన డబ్బుతో ఎటో వెళ్ళిపోతాను, నన్ను కదపకండి, ఓకే అంటే ఇమీడియట్గా యుద్ధాన్ని ఆపేస్తాను. బాగానే ఉంది కదా, డీల్ అయిపోయింది కదా. ఇప్పుడు 2024లో వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు కదండి. ఎలక్షన్ క్యాంపెయిన్లో రిలయన్స్ వాళ్ళు డొనాల్డ్ ట్రంప్కి $10 మిలియన్ డొనేషన్స్ ఇచ్చారు ఎలక్షన్స్ కోసం. ఇంకా గౌతమ్ అదానీ అయితే $15,000 డొనేషన్స్. మీకు అమెరికా వెళ్ళారనుకోండి, మోటల్స్ అంటే గుజరాత్ వాళ్ళే రన్ చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ కలిసి ఇంత పెద్ద వ్యాపారం, 5 లక్షల కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకొని ఇంత పెద్ద కంపెనీని ఇవాళ వీళ్ళు స్టార్ట్ చేశారు. మరి ఇలాంటివన్నీ మీరు విన్నప్పుడు జియో పాలిటిక్స్ మీద అవగాహన ఉండాలి. ఎవడు కూడా పర్మనెంట్ శత్రువు కాదు, ఎవడు పర్మనెంట్ ఫ్రెండ్ కాదు. అవసరం ఉన్నప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో. ఇవాళ పెళ్ళి అని వచ్చాడు, పెద్ద పెద్ద మీటింగ్స్ అన్నాడు, ఎవరెవరిని కలవాలో కలిశాడు. ఫైనల్ వార్తలు ఏమిటంటే రిలయన్స్తో ఇలాగా ఒక కొత్త కంపెనీ, గౌతమ్ అదానీతో ఇంకొక కంపెనీ, టాటాస్తో ఇంకొకటి, ఇలాగా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ వ్యాపారము చేసుకోగలరో వీటిని అంతా కూడా ట్రంప్ ఫ్యామిలీ హ్యాపీగా హాయిగా చేసుకుంటారనేదే ఇందులో వాస్తవము. మరి ఇలాంటి కథనాలు విన్నప్పుడు బాబోయ్, జియో పాలిటిక్స్లో ఇన్ని రకాలుగా ఆలోచిస్తారా? ఇది తెలుసుకుంటే మన జ్ఞానము కూడా పెరుగుతుంది. మరి ఇలాంటి జ్ఞానము మీ వద్ద ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.